ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. ఏ రిలేషన్షిప్లో అయినా ఒక మనిషి ఇంకొక మనిషిలో లోపాన్ని ఎత్తి చూపించే ప్రాసెస్లో చాలా పెయిన్ ఉంటుంది అవతల వాళ్ళకి. దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆ పెయిన్ను చూసేవాళ్ళు ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? అసలు ఇది ఎంత పెద్ద టాపిక్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కనెక్ట్ అవుతుంటారు. ఎందుకంటే మానసికంగా భలే దెబ్బ కొడుతుంటారు. అసలు ఒక మాట ఎవరినైనా వీళ్ళ లోపాలు ఏమి ఇలా కదా అని అనటమే ఆలస్యము. ఇంకా అంటే భార్యో భర్త కూడా పుసుకునంటే లైక్ ఎక్కడో కూర్చున్నప్పుడు మా ఆయన అయితే లేకపోతే మా ఆవిడైతే అనగా అవునరా బాబు ఇంకేమ ఇట్లా అంటే ఇంకా అసలు వల్ల వేస్తుంటారు. చాలామంది ప్రతి ఒక్కళ్ళ లోపాలను అంటే ఎత్తి చూపడంలో అసలు ఉండే ఉత్సుకత అంతా ఇంత ఉండదు. అంటే ఇంకా మనకి మంచి లాంగ్వేజ్లో చెప్పాలంటే చంకలు గుద్దుకొని మరీ పరిగెత్తుకుంటూ వస్తారు. పొట్టిగా ఉంది కదా, పొడవు ఉంది, నల్లగా ఉంది, మరీ తెల్లగా పేలిపోయినట్టుంది, మరీ సన్నగా ఉంది, లావు ఉంది, అస్సలు మాట్లాడదు, ఊరికే మాట్లాడుతూనే ఉంటుంది. స్ట్రాంగ్ విమెన్ ఉంటే ఓవర్ ఈమె కనుక ఉద్యోగం చేస్తుందని, ఏమీ చేయకపోతే అయ్యో ఊరికే ఇంట్లో ఏమీ చెయ్యదు తెలుసా, బాగా పూజలు చేస్తే వశపడని పూజలు గంత అవసరమా, అసలు పూజలు చేయకపోతే ఈమెయితే అసలు దేవుడికే మొక్కదు, బాగా కాస్త వండి పెడితే విపరీతమైన దుబారది, ఎవరు వచ్చినా కాస్త ఆచితూచి పెడితే పిల్లికి కూడా బిచ్చం పెట్టదు. ఎక్కడ చావాలి అసలు? ఒక మనిషికి ఒక మనిషిని బ్రతకనిచ్చే కాలం అయితే ఉందా చెప్పండి? ఏమి చేసినా ఏదో రకంగా ఒక పాయింట్ని లాగుతారా లేదా? ఖచ్చితంగా. ఈ లోపాలు తీయడానికి అసలు నువ్వెవరు ఒక్కసారి ఆలోచించుకో. పొట్టిగా ఉంది, నువ్వేమైనా పెంచుతావా? పొడుగ్గా ఉంది, నువ్వేమైనా తగ్గిస్తావా? ఆదాయం లేకుండా కష్టపడుతున్నారు అంటే కొంచెం ఎకనామికల్గా అన్ని చోట్లకి రాలేకపోతుంది, ఆమె నగలు పెట్టుకోలేదు లేకపోతే ఏదో అయింది, నువ్వు ఇస్తున్నావా? వాళ్ళ ఆర్థిక స్తోమత గురించి మాట్లాడడానికి లేదు. డబ్బున్న వాళ్ళను కూడా వీళ్ళు ఏదో మోసం చేసి వచ్చారు, అసలు నువ్వు చూసావా? అసలు చూసినా నీకెందుకు? ఇదంతా ఏంటి? నువ్వు ఏం వెళ్ళగక్కుతున్నావు? నీలో నెగిటివిటీని, నీలో ఒక విషయాన్ని కోరలు పెట్టుకొని మరి వేరే వాళ్ళ లైఫ్లోకి వెదజల్లుతున్నారా లేదా? నీకేం అవసరము? లావుగా ఉంది, నువ్వేమన్నా ఎత్తుకొని తిరుగుతున్నావా? సన్నగా ఉంది, నువ్వేమన్నా పెట్టి పోషిస్తావా? ఏ రకంగా నువ్వు హెల్ప్ అవుతున్నావు? వేరే వాళ్ళ లోపాలను నీకు చూపించే అంత ఉత్సాహము, వేరే వాళ్ళ పాజిటివ్స్ని నువ్వు మెచ్చుకోవడంలో అంతే పాత్ర నీది ఉందా? ఏ రకంగా నువ్వు లోపాలను ఎత్తి చూపిస్తే వాళ్ళ లైఫ్లో వాళ్ళ మార్పు జరుగుతుంది? నీకు దగ్గర వాళ్ళు నువ్వు చెప్పే మాటలు ఒక పాయింట్అవుట్ లాగా కాకుండా నీకు దగ్గర చాలా క్లోజ్ లేకపోతే మంచి ఆప్తుడివి ఏం చేయాలా? వెయిట్ లాస్ అంటారు, ఈ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందిరా, ప్లీజ్ రా చూసుకో, వాళ్ళతో చెప్పు. నల్లగా తెల్లగా ఇక నన్ ఆఫ్ అ విజన్ లేదు, ఈ కులము ఆ కులము ఎవరు చెప్పారు? ఏ కులమైతే నీకేంటి? ఏ కులము వాళ్ళు అడిగి పుట్టారా? ఇట్స్ అ డిసైడెడ్ వన్. వాళ్ళ ఏనిషియంట్ ఏదో చతుర్వర్ణాలు ఏదో వాళ్ళు చేసే ఒక మెంటాలిటీని బట్టి వాళ్ళ జాబ్ కల్చర్ని బట్టి వేశారు. కానీ అది ఎస్సీ ఎస్టీ బీసీ అసలు ఏమి ఉండవు. అది అంటే అది టోటల్గా ఆ వర్ణాలను క్రియేట్ చేసింది ఒకందుకు. పలానా వాళ్ళు బిజినెస్ మైండెడ్, వీళ్ళు బాగా చేస్తారు అనే ఒక వర్గము. లీడర్షిప్ క్వాలిటీస్ కొంతమందికి ఉంటాయి, ఇలా రఫ్గా తీసుకోగలుగుతారు, వాళ్ళు ఈ పనులు చేస్తారు కాబట్టి వీళ్ళకి ఒక ట్యాగ్ లైన్. ఇప్పుడు మనకు మీరు ఏదైనా ఒక ఫంక్షన్ కండక్ట్ చేస్తున్నారు, ఏదైనా ఒక సెమినార్ ఎలా ఇస్తారు? చాలా బాగా మాట్లాడతారు అనే వాళ్ళకి ఏం చేస్తారు? యాంకరింగ్ ఇస్తారు. వెనకాల బ్యాక్ ఎండ్ చూసుకుంటారు, ఫినాన్సెస్ అనే వాళ్ళకు ఫినాన్సెస్ ఇస్తారు. కొంతమంది క్వైట్గా ఉంటారు, రిజిస్ట్రేషన్ దగ్గర కూర్చోబెడతారు, గబగబా తిరగలుగుతారు, వాళ్ళకి వాకీ టోకీస్ ఇచ్చిస్తారు. దిస్ ఈజ్ హౌ ద క్యాస్ట్ సిస్టమ్ హ్యాస్ డెవలప్డ్. వీళ్ళ పరిపక్వత ఇది. అమ్మ మేమేం చేయలేను సార్, నేను ఇది చేస్తా, నాకు ఏ పని చెప్తా చేస్తా అన్న వాళ్ళను పాలేర్ల కింద అలా అన్నారు. కానీ వాళ్ళకి అదొక కులం కాదు. దాన్ని పట్టుకొని వాళ్ళని అలాగే వీడు అంటరానోడు ద ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ తప్పించి సోషల్లీ ఇది అసలు ఇలా కానే కాదు. సో రేసిజం, క్యాస్ట్ తోటి మాట్లాడడము, లేకపోతే మేము ఈ క్యాస్ట్ అని వేరే వాళ్ళంతా ఒకటాయి. మీరు నమ్మరు, నేను అమెరికాలో చాలామంది దగ్గర నేను వెళ్ళినప్పుడు కూడా విన్నాను, ఒక క్యాస్ట్ వాళ్ళు అక్కడ కూడా క్యాస్ట్ ఫామ్ అయ్యి వేరే వాళ్ళని ఇబ్బంది పడతారంట. మీరు మా ఆంధ్రాలో చూసుకుంటే కూడా ఒకప్పుడు ఒక 2 క్యాస్ట్ల మధ్యలో వార్లు జరిగి గుద్దుకొని చచ్చిపోయారు, రక్తము ఏర్లు మారి.
ఎవరికెవరు అసలు ఎందుకు ఒక నేను అందంగా ఉన్నా, నేను తెల్లగా, ఎవరి కిరీటం వాళ్ళు ధరించడం ఒక ఎత్తు అయితే, నీకు లేనిది వేరే వాళ్లకు ఉన్నందువల్లనో లేనందువల్లనో నువ్వు లోపాలు అసలు అదేదన్నా ప్రొడక్టివిటీ? ఎవరి లైఫ్కు ప్రొడక్టివిటీ? నీ లైఫ్కి అయితే శుద్ధ వేస్ట్, టైం వేస్ట్, బక్వాస్. వేరే వాళ్ళను హర్ట్ చేస్తే నువ్వేం పాముకున్నావు? అయితే మీరు అనొచ్చు, మేడం అలా జోక్, మేడం జోక్ ఎప్పుడు? జోకుని జోక్గా తీసుకోవాలి అంటే నీ మనస్తత్వం కావచ్చు. అలా మంది మీద నోరేసుకొని పడిపోవడము, 4 మాటలని 40 మాటలు పడే, 400 మాటలు పడే స్తోమత, ధైర్యము, ఆత్మస్థైర్యము, లేకపోతే ఇన్సెన్సిటివిటీ నీకుండొచ్చు. కొంతమందికి ఒక మాట అనరు, ఒక మాట పడరు. వై యు ఆర్ బ్యాక్ ఆఫ్ దెమ్? యూ అండర్స్టాండ్ ద సెన్సిటివిటీ ఆఫ్ ఎ పర్సన్. వాళ్ళకి ఎంత హర్ట్ అవుతుంది, వాళ్ళు అసలు తీసుకోగలుగుతారా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వాళ్ళ ఒక లేడీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అస్సలు ఇంట్లో నుంచి కదలదు, వాళ్ళ భర్త తీసుకెళ్తేనే వెళ్తుంది. ఈమెతే మరీ టూ మచ్ అమ్మ, అసలు ఏడికి రాదు, ఏం పట్టించుకోదు, వాళ్ళ ఆయనే అన్ని చేయాలి. ఆమెకు సుఖం దొరికింది, ఎంజాయ్ చేయనీయండు. దానికోసం వెంపర్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. భర్త పట్టించుకోడు, భర్త చూడు. అదే భర్త పట్టించుకోవట్లేదు. ఒక భార్య, షీఈస్ వెరీ డామినెంట్, మొత్తం పనులు ఆమె చేసుకుంటుంది, ఇట్లా అన్ని చోట్లకి వెళ్తుంది, ఇట్లా అప్పో ఖతర్నాకు. భర్త మాట వినదు, భర్తని ఇంట్లో. ఒరే బాబు ఎక్కడ చేస్తారా బాబు? వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళకున్న పెయిన్ ఏంటి? ఇప్పుడు ఆమెను కమ్మున లోపల కూర్చోమన్నాడు వాళ్ళ భర్త. ఒక వాళ్ళేమో మంచిగా చూసుకునే వాళ్ళైతే ఒకళ్ళు హెరాస్ చేస్తుండొచ్చు, అట్లా వెళ్ళొద్దు, ఇంటికి బయటలోకి వెళ్తే కాళ్ళేర కొడతా, ఇన్సెక్యూర్ మెన్. అది నీకేం తెలుసు? ఆ అమ్మాయిని ఊరికే లోపం ఎత్తి చూపావు. లేదు, ఇక్కడ భర్త పట్టించుకోవడం పోవడం వల్ల ఆమె మజ్బూరీలో షీ హ్యాస్ టు టేక్ ద ఫ్రంట్ సీట్ ఆఫ్ ద ఫ్యామిలీ వెన్ షీఈస్ గోయింగ్. నువ్వు ఎట్లా పాయింట్అవుట్ చేస్తావు? అది ఆల్రెడీ ఏమో పెయిన్లో ఉన్నారు వీళ్ళు. సామాజికంగా నువ్వు కూడా మాటలంటే ఎక్కడ హర్ట్ అవ్వకేం చేస్తారు? వాళ్ళు కుంగిపోతారా? కుంగిపోరా? వాళ్ళకు మజ్బూరీలో తీసుకోవాల్సి వస్తుంది, లైఫ్ తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే దబాయించి వాళ్ళ ఫీలింగ్స్ ఉండాలి ఏదో రకంగా. బాస్, how did it matter to you? And who the hell you are to point out their weakness or లోపాలు or like మైనస్? నీకే రకంగా? పిల్లలకు తల్లిదండ్రులకు ఉంది, భార్య భర్తకు ఉంది, భర్తకు భార్య ఉంది, అది కూడా లిమిట్స్ యార్. దానికి కూడా ఒక అంచు ఉంటుంది. అసలు నువ్వు పని పాట లేని జనాలంతా ఎవడిచ్చాడు నీకు అధికారం వేరే వాళ్ళను మానసికంగా కుంగదీయడానికి? ఈ రోజుల్లో మీరు ఈ వీడియో నాకు తెలిసి ఎంతమంది చూస్తే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వ్యధ సొద కింద పెడతారా లేదా చూడండి. అట్లా మనం చాలా చూసాము. మొన్న 4 దగ్గర దాచాలి అనగానే అవును మేడం చచ్చేంత మోసం చేస్తున్నారు. ఏం దౌర్భాగ్యం అమ్మా ఇది? ఎందుకు నువ్వు మోసం? ఆ మోసాల వల్ల నువ్వేం పాముకుంటున్నావు? బిజినెస్లో మోసం చేశాడంటే బోడి డబ్బు కోసం అనుకోవచ్చు. ఇదైతే చాలా చిచోరా పన్. ఇట్స్ ఎ చైల్డిష్నెస్, బచ్పనా పనా, చిచోరా పనా. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ గోయింగ్ అండ్ డూయింగ్. అండ్ ఏంటి మాటలు అంటే, నువ్వు 4 మాటలు మాట్లాడితే 10 మంది దగ్గర నరం లేని నాలిక చాలా మాట్లాడుతుంది. నోరుకొచ్చిందల్లా వాగుతారు. జస్ట్ అక్కడ టైం పాస్, ఉప్పర్ మీటింగ్ పెట్టటము, 4 దగ్గర ఏదో ఒకటి, ఈమె డ్రెస్ మీద, ఆమె డ్రెస్ మీద, ఈమె పర్సనాలిటీ మీద, ఆమె ఇప్పుడు ఈమె ఎట్లుందో అట్లనే కూర్చుంటే వాళ్ళు మంచోళ్ళు. లేదు వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, అక్కడ కమెంటే. నరం లేని నాలిక మాట్లాడుతుంది అని అంటే నువ్వు 100 మాటలు మాట్లాడినా ఉషా, ఒక్కళ్ళ మనస్సు నొప్పించకుండా నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు ఎంత మాట్లాడినా అది సంస్కారం కింద పరిగణించబడుతుంది. ఆ సంస్కారాన్ని దాటి నువ్వు గనక 10 మందిని హర్ట్ చేస్తేనో అనుకో గనక నీ కుసంస్కారానికి భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎందుకంటే నువ్వు నోరు పని పాట లేక, అడ్డు అదుపు లేక, దానికి కంట్రోల్ లేక మాట్లాడటం వల్ల ఎదుటి మనిషి ఎప్పుడైతే హర్ట్ అవుతారో ఆ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనంటే, వాళ్ళు నీలాగా నోరేసుకొని పడిపోయే వాళ్ళు కాదు. కాబట్టి కొంతమంది స్ట్రాంగ్గా చేస్తారు. దట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ ఎ ఫైట్ అండ్ ఆర్గ్యుమెంట్స్. అప్పుడు ఎవరినో ఒకళ్ళను డీమీన్ చేయాల్సి వస్తుంది. సొసైటీలో ఈ నోరేసుకొని పడిపోయిన వాళ్ళు ఇంకా వీళ్ళను ఇంకా బ్యాడ్గా చిత్రీకరిస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళకి దే గివ్ అప్. వాళ్ళకి ఆల్రెడీ కండిషన్స్ బాగాలేవు కదా, ఆల్రెడీ వీక్ స్టేజ్లో ఉంటారు. ఏదో ఒక వాళ్ళకే ఇన్హిబిషన్స్ ఉంటాయి. నువ్వు మళ్ళీ కొడుతున్నావు. కొట్టే వరకు విల్ దే కెన్ రియల్లీ సస్టైన్? ఛాన్స్ లేదు. సో కాబట్టికే ఎప్పుడైనా కానీ వాళ్ళు ఇంకా లోతుగా పడిపోయి మానసికంగా హర్ట్ అవ్వడం జరుగుతుంది.
ఇక్కడ ఇంకొక పాయింట్, ఇది ఎవరైతే కొంచెం దూరమోళ్ళో కొంచెం చేస్తే వాళ్ళ నుంచి అవాయిడ్ చేయడము, ఇగ్నోర్ చేయడము, ఎస్కేప్ చేయడము. నేను మైండ్ఫుల్నెస్ కోచ్గా నేను చాలా మందికి ట్రైన్ చేసింది ఏంటంటే ప్రాక్టీస్ హౌ టు ఓవర్కమ్ దిస్ అనేది. ఇట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఇట్ రియల్లీ హీల్స్ లైక్ దిస్ థింగ్. అసలు వాళ్ళు నీ లైఫ్లో ఏం మ్యాటర్ అవుతారు అనే వరకు మనం చెయ్యొచ్చు. దౌర్భాగ్య స్థితి ఏంటంటే దోస్ హు ఆర్ వెరీ నియర్ టు యూ, అంటే చాలా దగ్గర వాళ్ళు, మనం అవాయిడ్ చేయలేని వాళ్ళు, మనకి మొహం పొద్దున లేస్తే కనిపించే వాళ్ళు ఎప్పుడైతే ఆ లోపాలను ఎత్తి చూపుతారో హౌ టు ఓవర్కమ్, దట్స్ అగైన్ ఎ లిటిల్ ఛాలెంజింగ్ అండ్ మోర్ ఛాలెంజింగ్ ఇన్ఫ్యాక్ట్. బట్ కష్టతరమైందైతే కాదు, బట్ ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్. ఆ సివిక్ సెన్స్, ఆ సెన్సిటివిటీ మిస్ అయిన వాళ్ళు చేసే ఒక దానికి వేరే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి బ్రతకాల చావాలా అనే స్టేజ్కి వచ్చిన వాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు. మనం రీసెంట్గా ఒక వీడియో కూడా చేసాము. ఒక ఆమె ఇట్లాగే వాళ్ళ లోపాలను, ఆమె చేసిన మిస్టేక్స్ని ఎత్తి చూపడం వల్ల భార్యాభర్త ఇద్దరు తట్టుకోలేక రైల్వేస్ ట్రాక్ మీద పడి చనిపోయిన ఉదాంతం అందరికీ తెలిసింది. వై ఐఎమ్ మెన్షనింగ్ అవాయిడ్ ఈస్ దిస్ వీడియో ఎక్కువ చెప్తున్నాను నేను, బికాజ్ ఎవరో ఒకరికన్నా బుద్ధి వస్తుందేమో, వేరే వాళ్ళ లైఫ్ నెగిటివిటీని గురించి మాట్లాడి వేరే వాళ్లకు మానసికంగా కానీ శారీరకంగా వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకునే ఛాన్స్ మీరు ఇవ్వకండి అని చెప్పడానికి నా ఈ రిక్వెస్ట్. ఎవరైతే అండర్గో అవుతున్నారో యాక్చువల్గా మీరు పట్టించుకోనే వద్దు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఆమె వచ్చింది, ఉషా నేను ఉన్నాను మీకు, ఉషా నీ గ్రీన్ హెయిర్ బాగుంది అన్నాను. డూ యూ రియాక్ట్ రియల్లీ? గ్రీన్ హెయిర్ ఏంటి, నాన్ సెన్స్, నిన్నేదో ఒకటి అన్నారు అట్లనే చూడాలి, నాన్ సెన్స్. నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు. వాట్ ఎవర్ యు ఆర్, స్టాండ్ టాల్ ఆన్ యువర్ పర్సనాలిటీ. What you are, what you have, just remind how beautiful you are, good at heart, our personality, not at all that matters. Everything what you are is a very strong person. And నిన్ను నువ్వు గనక ఎప్పుడైతే చాలా సెల్ఫ్ లవ్ చేసుకుంటావో, సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూపించుకుంటావో, ఇవన్నీ కాంకర్ చేయొచ్చు. ఇంకా సఫర్ అవుతే గనక ఖచ్చితంగా దే నీడ్ టు టేక్ హెల్ప్, బికాజ్ యు ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ సోల్. అలాంటి సోల్స్, అలాంటి రాక్షసుల బారి నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా మంత్రోపాయాలు ఉంటాయి. మంత్రాలు అంటే మళ్ళీ నన్ను మంత్రాలు అడగకండి, మంత్రాలు కాదు, ఖచ్చితంగా టెక్నిక్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ రజిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.